అలా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక 18 ఏజ్ వచ్చిన పిల్లోడిని. నేను సైబర్ సెక్యూరిటీకి రావాలనుకుంటున్నాను. నాకీ సైబర్ సెక్యూరిటీలో ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఓకే. ఏమేమి నేర్చుకోవాలా టు గెట్ ఇంటు ద బగ్ బౌంటీస్ అండ్ సైబర్ సెక్యూరిటీ? ఒకటి, నువ్వు ఇన్వెస్ట్ చేయగలవా? 2, ఇన్వెస్ట్ చేయలేవా? ఇన్వెస్ట్ చేస్తే మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. టీసీఎం సెక్యూరిటీ యూ కెన్ గో విత్. లైక్ టీసీఎం సెక్యూరిటీలో నీకు బేసిక్ నుంచి ప్రాక్టికల్ ఎథికల్ హ్యాకింగ్ అని ఒకటి కోర్స్ ఉంటుంది. అది బేసిక్ నుంచి నీకు నీట్గా చెప్తారు. నీకు మాక్సిమం ఒక 100 మెంబర్స్ తీసుకున్నావు అనుకో, 100 మెంబర్స్ లో దగ్గర దగ్గర 75 మెంబర్స్ అందరూ ఈ టీసీఎం సెక్యూరిటీ చేసింటారు. కంపల్సరీ చేసింటారు కాదు, ఐడియానే ఉంటుంది పక్క. ఎందుకంటే అంత పాపులర్ ఇది. ఈ మొత్తం బేసిక్స్ కావాలి. నీకు పైథాన్ చెప్తారు, నీకు బ్యాష్ చెప్తారు, నీకు నెట్వర్కింగ్ రిఫ్రెష్ చేస్తారు, నీకు ఇంట్రో మొత్తం ఉంటుంది నీట్ గా. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా చేస్తారు చెప్తారు, యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది, పోస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది, ప్రివిలేజ్ చెప్తారు, వెబ్ అప్లికేషన్ అటాక్స్ చెప్తారు, మొత్తం నీట్ గా ఉంటుంది. ఇది అయిన తర్వాత ఫ్రీ రిసోర్సెస్ అంటే నీకు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి ఛానల్స్. వీళ్ళ టీసీఎం సెక్యూరిటీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాళ్ళది చూడొచ్చు. వెబ్ అప్లికేషన్ పైన వెళ్ళాలి నేను అంటే పోర్ట్సుగర్ అనేది చాలా బెస్ట్ ఉంటుంది. నీకు పోర్ట్సుగర్ లో నీకు వెబ్ సెక్యూరిటీ అకాడమీ అని ఉంటుంది. నీకు వెబ్ అప్లికేషన్ ఎట్లా అంటే మొత్తం ఆటోమేషన్ అనుకుంటారు చాలా మంది, న్యూక్లియస్ రన్ చేయడం అంతా చేస్తారు. కానీ అది ఎవడన్నా చేస్తాడు. ఇప్పుడు మామూలు డెవలపర్స్ ఉన్న కంపెనీస్ లో ఎలా అంటే న్యూక్లియస్ స్కాన్స్ అని ఉంటాయి, వల్నరబిలిటీ స్కానర్స్, వాళ్ళు కూడా అదే చేస్తారు. మన కొత్తగా సెక్యూరిటీ రీసెర్చ్ మళ్ళీ పేరు పెట్టుకొని మళ్ళీ స్కాన్ చేయడం అది అంతా సరైనది కాదు. బర్బ్ షీట్ అని ఉంటుంది, బర్బ్ షీట్ ఎక్కువ వాడాలా. ఇంత ఎక్కువ వాడాలంటే ప్రతి ఒక్క రిక్వెస్ట్ ని చూడాలా, బ్యాక్ ఎండ్ లో మొత్తం రిక్వెస్ట్ మొత్తం క్యాప్చర్ చేయాలా, హిస్టరీ మొత్తం చూడాలా. అప్పుడు తెలిస్తే ఒక్కొక్క రిక్వెస్ట్ ని మనం క్యాప్చర్ చేసి ఒక్కొక్క రిక్వెస్ట్ ని చూసినప్పుడు ఏమైందంటే నీకు ఆ వెబ్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. నువ్వు ఎంత నీట్ గా నీ వెబ్ అప్లికేషన్ పనిచేస్తుందో తెలుసుకున్నావు అనుకో, అంత నీట్ గా అటాక్ సినారియో నువ్వు పెంచుకోవచ్చు, అటాక్ సర్ఫేస్ ని ఎక్కువ పెంచుకోవచ్చు, ఎక్కువ వల్నరబిలిటీస్ నువ్వు ఫైండ్ చేయొచ్చు. ఇలా ఉంటుంది అనమాట. అంటే పోర్ట్సుగర్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే నేను ఇప్పటికి అప్పుడప్పుడు కొత్త కొత్త అటాక్స్ అని పోర్ట్సుగర్ చదువుతుంటాను. నీకు ఈ పోర్ట్సుగర్ లో ఎందుకంటే నీకు నీట్ గా డీటెయిల్డ్ గా ఒక్కొక్క ల్యాబ్ మొత్తం వల్నరబుల్ అయిన ల్యాబ్స్ అన్ని ఉంటాయి, మొత్తం నీట్ గా విత్ వీడియోస్ ఉంటాయి. నీకు ఒకవేళ ల్యాబ్ సొల్యూషన్ కావాలన్నా కానీ వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ లో ఈ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఇచ్చేయచ్చు వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్. నువ్వు ఏపీఐకి వెబ్ అప్లికేషన్ అయిన తర్వాత ఏపీఐ చదవాలా నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఏపీఐకి షిఫ్ట్ కావాలి, ఏపీఐ సెక్యూరిటీ కొద్దిగా నేర్చుకోవాలంటే ఏపీఐ సెక్ యూనివర్సిటీ అని ఒక వెబ్సైట్ దాంట్లో ఫ్రీగా నేర్పిస్తారు ఏపీఐ సెక్యూరిటీ. చాలా బాగుంటుంది సర్టిఫికేషన్, అది కూడా ఫ్రీగా ఉంటుంది. నువ్వు ఈజీగా ఆరామ్సే చేసేసుకోవచ్చు. వాళ్ళు నీట్ గా అటాక్ మొత్తం చూపిస్తారు నీకు లైవ్ లో. ఐడార్స్ ఎట్లా కనుక్కోవాలి, ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ ఎట్లా కనుక్కోవాలి, బ్రోకన్ యాక్సెస్ కంట్రోల్స్, బోలాస్, అలా డిఫరెంట్ అటాక్స్ అని నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు. మొత్తం నీకు చూపిస్తారు ప్రాక్టికల్ లో. ఏపీఐ ఇట్లా నేర్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ బయట దొరుకుతాయి చాలా లింక్స్, మెగా లింక్స్ అని, అవి చూసుకోవచ్చు. నీకు అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు, బయట ఈజీగా దొరికిపోతాయి. ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. ఈ పోర్ట్స్ ఫిగర్ అండ్ యూట్యూబ్ ఇవి ఫ్రీ రిసోర్సెస్. లేదు నేను మనీ పెడతాను ఇంకేమైనా? అంటే సర్టిఫికేషన్స్ చాలా ఉన్నాయి. నీకు ఈ టీసీఎం సెక్యూరిటీ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత నీకు అప్పుడే అది తెలిసిపోద్ది అనమాట. నీకంటూ నేను ఈ ఫీల్డ్ లో మూవ్ అవ్వగలనా, అర్థమవుతున్నాయి నాకు ఈ ఫీల్డ్ లో, నీకు అప్పుడే ఐడియా వచ్చేస్తుంది. ఈ ఐడియా వచ్చిన తర్వాత నీకు ఈజీపీటీ చేయొచ్చు. చాలా మంది సిహెచ్ చేస్తారు మామూలుగా ఈ ఫీల్డ్ లో రావడానికి, కానీ నేను సజెస్ట్ చేయను సిహెచ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఓఎస్సీపీకి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ సిహెచ్ చేశాడు, సిహెచ్ మాస్టర్ చేశాడు, ప్రాక్టికల్ రాశాడు, థియరీ రాశాడు. అతనే చెప్తాడు సిహెచ్ బేకార్ బ్రో, వేస్ట్ అని. నేను ఈజీపీటీ చేశాను, నాకు ఈ ఓఎస్సీపీ ఈజీగా ఎద్దు కొద్దిగా. ఈజీపీటీలో ఎందుకంటే నీకు నెట్వర్కింగ్ ఉంటుంది, మొత్తం నెట్వర్క్ అటాక్స్, మొత్తం నెట్వర్క్ బేస్డ్ అటాక్స్ చెప్తారు. మొత్తం నీకు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నుంచి పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్, ప్రివిలేజ్ ఎస్కలేషన్, పర్సిస్టెన్స్ మొత్తం ఉంటుంది. నీకు ఓఎస్సీపీకి ఈజీ అయ్యింది. నువ్వు రేపు పొద్దున ఏమైనా ఫ్యూచర్ గా నీకు కంపెనీస్ లో కానీ నెట్వర్క్ మెయింటైన్ చేయాలన్నా కానీ సిహెచ్ పనికిరాదని నేను చెప్పను. చాలా లో లెవెల్ ఉంటుంది అనమాట. నీకు ఈజీపీటీ చేసిన మీడియం లెవెల్ ఉంటుంది. నీకు ఆర్గనైజేషన్ లో కూడా ఈ మధ్య ఈజీపీటీ బాగా చూస్తున్నారు నీకు నీట్ గా. ఇలా వెళ్ళొచ్చు. ఇంకా ఈలన్ సెక్యూరిటీ బాగుంటాయి. అంటే ఈజేపీటీ కానీ, ఈసీసీపీటీ కానీ, ఈడబ్ల్యూపీటీ కానీ, అప్లికేషన్ పెనిట్రేషన్ సిస్టమ్ బాగుంటుంది. లేదు నేను అంటే ఈ సర్టిఫికేషన్ చాలా హై కాస్ట్ ఉంటుంది. అంటే మినిమం ఒక 15,000 నుంచి ఒక
30,000 to 40,000 దాకా ఉంటుంది ఒక్కొక్క సర్టిఫికేషన్. చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ. ఏదో బేకార్ యూడమీ కోర్స్ ఎలా చేసే బదులు ఇవి చేస్తే వాల్యూ ఉంటుంది ఆర్గనైజేషన్ లెవెల్లో. యూడమీలో అవన్నీ ఇవ్వడానికి చేస్తాడు, జస్ట్ వీడియోస్ చూసేదే అంతే కదా. నీకు ఇలాంటి సర్టిఫికేషన్స్ రికగ్నైజ్ ఉన్న సర్టిఫికేషన్స్ చేస్తే నువ్వు అంత మంచిది. నువ్వు ఓఎస్సిపి గురించి చేయొచ్చు. ఓఎస్సిపి అలా ఎప్పుడు చేస్తామంటే నీకు నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. ఈ బేసిక్ నాలెడ్జ్ అంతా ఫస్ట్ వచ్చేసింది అనుకో, అప్పుడు ఓఎస్సిపికి వెళ్ళొచ్చు. ఓఎస్సిపి అనేది వన్ ఆఫ్ ద మంచి ఎగ్జామినేషన్. నీకు నీకు హ్యాకింగ్ ఫీల్డ్ లో మొత్తం నీట్ గా ఇంకా నీకు కెరీర్ సెట్ అయిపోవాలంటే ఓఎస్సిపి చేస్తారు మ్యాథ్స్. ఇంకా ఓఎస్సిపికి అంటే ఓఎస్సిపి ఒక మీడియం సర్టిఫికేట్ అంటారు కొంతమంది. ఓఎస్సిపి కింద తోప్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఆఫీస్ సెక్యూరిటీలో. వెబ్ ఎక్స్పర్ట్ అని, అట్లా ఎక్స్ప్లాయిటర్ అని, ఇంకా దండేమో అలా. అంటే ఓఎస్సిపి అనేది జస్ట్ బేసిక్ వన్ నీకు అలా ఈ ఫీల్డ్ లో ముందుకు పోవడానికి, మంచి మంచి కెరీర్ రావడానికి.